మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తని అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. యేసు ప్రభు ఎవరిని అడగాలట? యేసు ప్రభు ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. వాగ్దానం ఎవరు చేశారు? తండ్రి చేశారు. ప్రార్థన చేస్తూ చేస్తూ ఈ దినాలలో కొంతమంది యేసు నామములు మర్చిపోయారు. యేసు నామములు మర్చిపోయారు. మరి ఇంకా యేసు నామం మర్చిపోతే ప్రార్థన వెళ్ళదు. యేసు నామములో దెయ్యాలని పో అని అంటం లేదు. పో అని ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఎవరు ఏటాజ్ఞ పో అని ఆజ్ఞాపిస్తూ పోవాడు. అవి పోవు. నా దగ్గర అధికారం ఉందని చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఇంకో విషయం తెలుసా? దేవుని యొక్క దైవత్వము నీలో. వాట్ ఈస్ ద డివైన్ క్వాలిటీ? వాట్ ఈస్ ద డివైన్ క్వాలిటీ? హోలీనెస్. ఏంటిది? హోలీనెస్. ద మెసేజ్ అబౌట్ హోలీనెస్. ఎన్ని వింటున్నాం? ఎక్కడ వింటున్నాం? విన్నారా ఎంతవరకు ఎప్పుడైనా హోలీనెస్ మీద మెసేజ్? ఎక్కడైనా పరిశుద్ధత మీద? స్పిరిచువాలిటీ ఈజ్ హోలీనెస్. ఆమేన్. దైవత్వం అండి పరిశుద్ధతని కనపరుస్తుంది. ఆ పరిశుద్ధతలో నుంచే తండ్రిని కనపరచాలి అంటే క్రీస్తు పరిశుద్ధుడు. ఈయన తండ్రి యొక్క పరిశుద్ధతను కలిగిన వాడు కాబట్టే తండ్రిని కనపరచగలిగాడు. తండ్రి పరిశుద్ధతలో నుంచి కుమారుణ్ణి బయలుపరుస్తున్నాడు. అండర్స్టాండ్ ద హోలీనెస్, డివైన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ గాడ్ ఫాదర్ అండ్ సన్, దెన్ ద హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్. తండ్రి వాగ్దానం చేసే కుమారుడు అనొచ్చు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో అనలేడు కుమారుడు. కానీ ఇప్పుడు గమనించండి, నేను తండ్రిని అడుగుతాను. నేను తండ్రితో మాట్లాడడం, తండ్రితో దగ్గరికి వస్తానని ప్రార్థనలు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటాను తండ్రిని. ఒక్కొక్కసారి కుమారుణ్ణి మర్చిపోతున్నాం. ఇప్పుడు చాలామందికి ఆ ఇద్దరిని మర్చిపోతున్నారు. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్ of today's Christianity. The saddest part in the Christianity today, అదే. But this is the holiness in divinity. తండ్రిని అడుగుతాను, మీరు పరిశుద్ధాత్మ శక్తిని you need to receive Holy Spirit. No alternative. Every Christian should have Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ క్రిస్టియన్ లైఫ్ విక్టోరియస్ కాదు. ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ క్రిస్టియన్ లైఫ్ అన్డౌటెడ్లీ విక్టోరియస్. ఆమేన్. అన్డౌటెడ్లీ, నో డౌట్. బట్ యు మస్ట్ హ్యావ్ పరిశుద్ధ. ఆ పరిశుద్ధాత్ముడిని మనం కలిగి ఉన్నాం. 6:7 అయితే యోహాను సువార్త 16:7, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం కలుగు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఎవరు పంపాలి? తండ్రిని అడగాలి, మళ్ళా యేసు ప్రభు పంపాలి. ఆమేన్. అండర్స్టాండ్ ద రిలేషన్. ఈ రిలేషన్ నీ ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. ఈ రిలేషన్ ఎక్కడ ఉండాలి? నీ ప్రార్థనలో ఉండాలి. తండ్రి వాగ్దానం కొరకు నేను ప్రార్థన చేస్తాను, కానీ నేను వెళతాను. అంతకుముందు యేసు ప్రభు కొన్ని సందర్భాలలో ఆయన పరిశుద్ధాత్మను ఊదగా, అది కొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం
అని అభివర్ణిస్తున్నారు. అలాగే అనుభవం లేక అభివర్ణిస్తున్నారు. దట్ వాజ్ ఎ మొమెంటరీ. కానీ పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడు డైరెక్ట్గా పొందుకున్నారు అని అంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పినట్లుగా మేడగదిలో 10 రోజులు వారు ప్రార్థన చేసిన తర్వాత దేని కొరకు ప్రార్థన చేశారనంటే ఒక్క మాట కొరకే ప్రార్థన చేశారు. యేసు ప్రభు వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నంత వరకు మేడగదిలో ఉండండి. మరి వాళ్ళ ప్రార్థన ఏడై ఉండాలి? ఒకటే అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభుత్వ. ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపు అని అడిగినప్పుడు ఈ 9 days ఏం జరిగి ఉంటుంది అని అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలిగిన అర్హత కలిగేటట్లుగా మనము కాన్సిక్రేట్ చేయబడతాం. ఆమేన్. మనము కాన్సిక్రేట్ చేయబడాలి. వితౌట్ కాన్సిక్రేషన్ మనము పవిత్రపరచబడటం అన్నటువంటి కార్యం లేకుండా నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నానంటే అది వాళ్ళ అభిప్రాయం అవ్వచ్చు. దట్ మే బి వాళ్ళ పర్సెప్షన్, ద ఇండివిజువల్ పర్సెప్షన్, ఇండివిజువల్ అండర్స్టాండింగ్. కానీ 9 days వాళ్ళని పరిశుద్ధాత్మ రిసీవ్ చేసుకునేటట్లుగా దేవుడు కన్సిక్రేట్ చేస్తాడు. చేసి ఆ వాగ్దానం 6 రోజు అందరూ పొందుకునేటట్లుగా చేస్తాడు. సో ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, నౌ యూ షుడ్ హ్యావ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రారంభంలో 3 ఉన్నారు, తండ్రిని చూసాం, కుమారుని చూసాం. వీఆర్ కమింగ్ టు ద థర్డ్ పార్ట్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఉండే అనుభవాలు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? 16:8 ఆయన వచ్చి పాపములను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేయను. మనలను ఒప్పింప చేయవాడు. ఆమేన్. మనలను ఒప్పింప చేయవాడు, మనలను పవిత్రపరిచేవాడు. ఆయన పవిత్రపరచకుండా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. మొట్టమొదటి స్టేజ్ పవిత్రపరచబడాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధపరచబడతాం. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ మనలను అగ్ని వలె వచ్చి దహించటం అంటే అంత శుభ్రంగా క్లీన్ చేసి, అంతకుముందు దేవుడు తన వాక్కు ద్వారా మనలను శుద్ధీకరిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనలను పరిశుద్ధపరుస్తాడు. తన వాక్కు ద్వారా పవిత్రపరచబడుతున్నాం, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధులుగా చేయబడుతున్నాం. ఆమేన్. మనం అవ్వాలి అలాగా. అది దేవుని యొక్క మెసేజ్. మనం అట్లా జీవించాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద జీసస్. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఫాదర్. దట్ ఈస్ ద రీజన్ వారిద్దరూ కలిసి తండ్రిలో నుంచి కుమారుడి తండ్రి దగ్గర నుంచి కుమారుడిలో నుంచి మనకి పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. దట్ మీన్స్ జీసస్ did not act as an individual. ఇండివిజువల్గా ఆయన ఏం చేశాడా? ఏం చేయలేదు. తండ్రిని బయలుపరుస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా ఇండివిజువల్గా యాక్ట్ చేయట్లేదు. పరిశుద్ధాత్ముడు కుమారుడి దగ్గర నుంచి ఏ మాట వస్తాడా? వెలుగు కలుగునుగాక మాట వచ్చిందా? లోకం అంతా వెలుగుతూ నడిపోయింది. హల్లెలూయా. అపవాది శక్తి కన్నా దేవుని మాట చాలా శక్తి కలిగినది. హల్లెలూయా. దేవుని మాటలు మాట్లాడండి అని అంటే కేకలేస్తే సుఖం ఉంటుంది. గోళ గందరగోళం చేస్తే ప్రయోజనం ఏంటండి? దేవుని మాటలు మామూలు మాట్లాడినా చాలు.
ఇఫ్ యూ హ్యావ్ దట్ హోలీనెస్, ఆ పరిశుద్ధత ఉంటే దెయ్యాన్ని ముందుకు వచ్చి అరవు, అవి భయపడి పారిపోతుంది. దెయ్యాలు ముందుకు వచ్చి డిమాన్స్ట్రేట్ చేస్తాయా? అరుస్తాయి, కేకలేస్తాయా? యేసు ప్రభు ముందుకు వచ్చి కేకలేయడం ఇష్టపడ్డాయా? యేసు ప్రభు ముందు కేకలేదండి. అప్పుడు మేము ఆ యేసు ప్రభు నీలో ఉండి ఆ పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటే నీ ముందు కేకలేస్తాయా? ఈ మధ్యకాల కొంచెం పాస్తో కూడా నాకు చాలా విచిత్రం, బికాజ్ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. ఇతను దెయ్యాలను వెలగొడతాడండి అని. దెయ్యాలను వెలగొట్టాలి పరిచయం, దెయ్యాలను వెలగొట్టడం పరిచయం కాదు, పాపాలను తొలగించి ప్రభువులోకి నడిపించడానికి. దెయ్యాలను వెలగొట్టి పరిచయం యేసు ప్రభు చేయలేదు కదా. నేను దానికోసం వచ్చాను, నేను చెప్పలేదు. అండ్ జీసస్ వాస్ వాకింగ్, అది అరిచేయి అరవై నోరు చూసుకుంటూ అన్నారు. ఆమె ఇఫ్ యూ హ్యావ్ దట్ హోలీనెస్, అరవు అది ఓకే అంతే. ఓకే, నేను ప్రసాదం ఉన్నాను వెళ్ళాను. వాళ్ళు ఆ మంత్రగాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలుసు. ఆ చెట్టు కింద మేము తాగి అవుతున్నాం. వాడు దూరం నుంచి వస్తున్నాడు, వాడు పొట్టెట్టుకొని జుట్టు పెంచుకొని ఉంటాను. సరే వీడు మన దగ్గరికి వస్తాడా లేదా అని ఆయన నేనే పిలిచి కాఫీ తాగానన్నా. ఆడు వద్దంటాడు కాఫీ. ఎవరిచ్చిన తాగుతారా ఆ అరణ్యంలోనూ? అబ్బా ఎంత మంచి కాఫీ తీసుకొచ్చి ఇస్తున్నారో బాబు వీళ్ళు ఎవరో కానీ. ఇక్కడ కాఫీ దొరుకుతుందని నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇవ్వంగానే వద్దు అని అనేవాడు ఎంతవరకు లేడు. వీళ్ళు మాత్రం అంటారని తెలుసు. నేను చెట్టు కింద నుంచి గమనించాడు, దూరంగా ఉంటే పిలిచి కాఫీ తాగుతుండ్రా అంటే వద్దు. ఏమి మీకు అలవాట్లేదా అని అంటే లేదు లేదు అంటే కొంచెం ఊరుకొని ఇప్పుడు కాఫీ ఎక్స్ట్రా ఉంటాయి బాబు రా కొద్ది తాగానంటే నేను తాగను సార్, నేను తాగను. అది రాడు, నాకు రాదు. నీకన్నా మన గొప్పతనం కాదు. దట్ ఈస్ ద హోలీనెస్ ఆఫ్ జీసస్. తిరుగుతున్న ప్రాంతాలు సామాన్యులు, ఈ ఊళ్ళో అందరూ భయపడిపోతూ ఉంటారు, భయపడిపోయి బెర్రగొడుతూ ఉంటారు. మన శక్తితో అయితే మనం వెళ్ళలేం, మన శక్తితో అయితే మనం పని చేయలేం. యేసు ప్రభు పని మీద మనం ఎప్పుడు వెళ్తామో అవి మనం వెంట ఉంటూనే ఉంటాం. అవి కావాలనుకుంటాం, మనం వెంట ఉంటూనే ఉంటాం. అవకాశం దొరికిన వల్ల నొక్కాలని ప్రయత్నం చేస్తాం. మనం పాట పడుకుంటూ వెళ్ళిపోతాం. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉన్నట్టు నువ్వు రాబాబు కాఫీ తాగుతారు రా అంటే ఆడు కాఫీ తాగడానికి కూడా రావట్లేదు. ఆడిపోయి కాఫీ తాగడానికి వస్తే పారిపోతే ఆడి వచ్చాను. డిజైర్మెంట్ అది ఎట్లా కరెక్ట్ పెరుగుతాను. ఆడు చూడు రావట్లేదు, చూడాడు సంగతి ఎలా ఉందని. రాడనే పిలిచాను నేను, రాడని తెలిసి పిలుస్తున్నానండి. రా కాఫీ తాగుతాను. యేసు ప్రభు వాడికి కనిపిస్తాడు మనలో నుంచి. ఆడెందుకు వస్తాడు మన దగ్గరికి? దేవుని పరిశుద్ధత కనిపిస్తుంది. రాలేదు 14వ అధ్యాయం యోహాను సువార్త 28. యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. తండ్రి నాకంటే గొప్పవాడు. ఏంటట? తండ్రి నేనే గొప్పవాడు అనుకుంటే ఎట్ట కుదురుతుంది? నేనే గొప్పవాడిని అనుకున్నట్టు మాట్లాడుతూ మనం గొప్పవాడు అనుకుంటే యేసు ప్రభువుని చూపించలేము, తండ్రిని అంతకన్నా. యోహాను వ్యక్తులు బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభువుని చూపించడానికి ఒక మాట అంటున్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, నీవు హెచ్చవలసి ఉన్నది. ఆమె అంతకుముందు అతను ఒక పెద్ద గ్రేట్ ప్రీచర్,
ఆయన మాట్లాడితేనట యూదులు ముందుకు రాలేపారట, భయపడిపోయారట. ఇంతకీ ఆ యూదుల్ని ఆయన ఎట్లా అడ్రస్ చేశాడు అని అంటే, సర్పసంతానం. అబ్బో, మెసేజ్ వెరీ గ్రేట్. ఈ రోజుల్లో సర్పసంతానం అంటే 2 రోజు మీటింగ్కి ఎవరు రాడు. ఏంటి 2 రోజు ఎవరు రాడు, భయం, చెప్పలేము ఏంటి. మెసేజ్ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఈ రోజుల్లో చక్కగా పడుకోబెడితే ఎంత ఆనందం ఉండదు. లేపిన తర్వాత నేను అందరూ డబ్బులు ఇచ్చేసిపోండి అంటే డబ్బులు ఇచ్చేసుకుంటారు. సర్పసంతానం అంటే ఎవరు పెట్టాడు? వీటిని వచ్చి సర్పసంతానం అంటాడు మనోడు అందరినీ. మెసేజ్ సామాన్య మెసేజ్ కాదు. అంతటి గొప్ప యోహాను భక్తుడు. ఆయన గురించి యోహాను సువార్త 5:35 మాట ఉంటుంది, మండుచు ప్రకాశించుచుండెను. మెసేజ్ చెప్తున్నాడు ఎలా ఉందట. అందుకే ఆయన దగ్గర రావాలి. యోర్దాను నదిలో నిలబడి బాప్తిసం ఇస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మారు మనస్సు నిమిత్తము మీరు పరలోక రాజ్యం యొక్క ప్రాప్తిని పొందుకోవాలనుకుంటే ఇప్పుడే మీరు మారు మనసు పొందుకొని రండి ఇక్కడికి. అలా అలా పిలవగలం. ఎంత పరిశుద్ధత ఉండాలి పిలవాలంటే, ఎంత దేవుని శక్తి ఉండాలి పిలవాలంటే. పిలవగలం, ఆ శక్తి పిలవగలం. ఆ పరిశుద్ధత ఉన్నప్పుడు పిలవగలం. పిలిచినా ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడతాం. పిలిచిన దగ్గర వచ్చాడు మాట్లాడు, వచ్చాడు వెళ్తాం. లేదనుకో వచ్చి ఏటా నువ్వు గట్టిగా పెద్ద అరుస్తున్నావు చెప్తున్నావు. అంత గొప్ప టీచర్ ఏమంటున్నాడు, నేను తగ్గవలసినది ఆయన మెచ్చవలసి. ఆమె ఈరోజు ఎవ్రీ సర్వెంట్ ఆర్ ఎవ్రీ బిలీవర్ టు అండర్స్టాండ్ దిస్. మనము తగ్గవలసి ఉన్నది, అప్పుడే ఆయనని హెచ్చరించగలం. లేకపోతే ఆయనని హెచ్చరించలేమండి. ఆయన చూపించలేము. ఎంతోమంది ఆ జీవితంలో నాకున్న చిన్న పరిచర్యలో ఐ హ్యావ్ సీన్ a number of people throughout ఆంధ్రప్రదేశ్. నేను చేయగలను అనుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు. ప్రభువు దగ్గర నేను తగ్గిపోవాలి, నా ప్రభువు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి భయపడ్డారు. ఎందుకంటే ఆయన మండుచు ప్రకాశించుతున్నాడట. మరి ఎలా వస్తాయి దగ్గరికి? ఆయనలో పరిశుద్ధత ఎలా ఉందనంటే మండుచు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి దగ్గర రావట్లేదు. కానీ ఆయన ఎంత తగ్గిపోయాడో తెలుసా? ఆయన చెప్పుల ప్రక్కని నా చెప్పులు పెట్టలేదు. ఆయన ఆరాధ కూడా లేదా. ఆయన చెప్పుల వారిన నేను ఆయన చెప్పు కూడా పెట్టలేదు. అంత హెచ్చించాడు ప్రభువుని ఆయన. మనం ఎంత హెచ్చిస్తున్నాం ప్రభుని? మనం ఎంత హెచ్చిస్తున్నాం? నీకు హాయిగా ఫోకస్ పరిశుద్ధాత్మ నీళ్ళు ఉంటే అంతగా హెచ్చిస్తాం. పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుడు ప్రభువారు అంటారు, తండ్రి నాకన్నా ఫస్ట్ కొరింథీయులు 15:28 తండ్రి చిత్తం నాకు లోబడి ఉండును. తండ్రి సమస్తమును ఆయనకి లోబరిచాడట. తండ్రికి ఈయన లోబడుతున్నాడు. ఆ వాక్యం చదివితే అర్థమవుతుంది. ఆయన సృజించినంతటి మీద అధికారం ఎవరికి? తన కుమారుడికి. తన కుమారుడు ఎవరికి లోబడుతుంటాడు? తండ్రికి. చూడండి ఈ యొక్క డివినిటీ, ఏ ట్రినిటీ డివినిటీ. తండ్రి కుమారుడు, కుమారుడు తండ్రికి లోబడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు కుమారుడికి లోబడుతున్నాడు. దట్స్ హౌ ద హోలీనెస్, ద డివినిటీ ఈజ్ ఫంక్షనింగ్. ఆ ఫంక్షనింగ్ ఎట్లా ఉందో చూడండి. మనల్ని సృజిస్తున్నప్పుడు అదే ఫంక్షన్, వెలుగు కలుగును గాక అన్నప్పుడు అదే ఫంక్షన్,
తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించినప్పుడు కూడా అదే ఫంక్షన్, పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత కూడా అదే ఫంక్షన్. ద ప్రాబ్లమ్ ఈస్ ఏ పర్సన్ హూ హెస్ రియల్లీ ఏ హోలీ స్పిరిట్ తాను కూడా ఆయన చెప్పుల వారన నేను చెప్పులు విడిచిపెట్టాలి అనర్హుణ్ణి, ఆయన మహాపరిశుద్ధుడు అని మనము కూడా ఆ ముగ్గురితో పాటు ఒకరిగా నిలబడవలసిన వారిగా ఉన్నారు. ఆమె హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్ముడు నీలో. ఆమె హోలీ స్పిరిట్ ఇస్ నాట్ అవుట్ సైడ్. Holy Spirit is not outside. Holy Spirit is inside. కాబట్టి కుమారుడు తండ్రికి అన్నీ అప్పచెప్పాడట. కొడుకుని పెంచి పెద్దవాడు అయ్యావు, ఇదిగో నీ కొరకు ఒక 1 కోటి రూపాయలు ఆస్తి అప్పగించాను, ఇది నీకు ఇచ్చేద్దాం అనుకున్నాను అన్నాడు. మంచి వయసులో ఉన్నప్పుడు ఇక నీకు నాకు సంబంధం చెల్లని రోజు నీకోసం చూస్తున్నాను, ఎప్పుడు ఇస్తాను ఎప్పుడు ఇస్తాను. ఇంట్లో ఉన్న కొడుకే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆస్తులతో పట్టుకొని. ఇంకా తండ్రి ఇచ్చిన తర్వాత ఏమనుకుంటాడైతే మళ్ళా మరుక్షణంలో వెనక్కి తిరిగి చూడ్డు. పిల్లరా, తండ్రి కొడుక్కి అన్ని ఇచ్చాడు కట్టవాడు అని కుమారుడట తండ్రికి విధేయుడైపోయాడు. అందుకే తండ్రి కొడుకుని చాలా ఇష్టపడ్డాడు. నేను ఇష్టపడిన కుమారుడు, నా ఏకైక కుమారుడు. తండ్రి మాట్లాడిన మాటలు చూస్తే కుమారుని గురించి తండ్రి మాటలు ఉంటాయి. నా ఏకైక కుమారుని ఇచ్చాను, నేను ప్రేమించిన కొడుకుని ఇచ్చాను. మీకు కొడుకుని అంత ప్రేమించాడు. నన్ను కూడా తండ్రి అంతగానే ప్రేమిస్తాను. కుమారుడు దేవుడికి మాట్లాడుతున్నప్పుడు అందరూ బాగానే మాట్లాడతారు, అందరూ మంచిగానే మాట్లాడతారు. అవునే కదా? చేస్తున్నప్పుడు వస్తే కోపం, మాట్లాడినప్పుడు చెడ్డగా మాట్లాడతాం, ఎవరో మాట్లాడతాం. ఎవరికి తెలిసిన మంచి వాడు విపరీతంగా మాట్లాడతారు. కానీ ప్రాబ్లం అయితే ఎక్కడ వస్తుందని అంటే అది టైమ్ ఆఫ్ డూయింగ్. చేస్తున్నప్పుడే వస్తుంది. చేస్తున్నప్పుడే మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క ఈగో, గర్వము బయటకు వస్తుంది. ఆ గర్వాన్ని గెలిస్తే నువ్వు కుమారుడికి విధేయుడు అయిపోతావు. ఆమె లేకపోతే అవలే. ఆ గర్వము ఏమై ఉన్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని నొక్కేస్తే నువ్వు కొడుక్కి విధేయుడు అయిపోతావు, కుమారుడు. అది నువ్వు దాన్ని నొక్కలేవు, కానీ నీలో పరిశుద్ధాత్ముడే ఆ కార్యము, నీలో పరిశుద్ధాత్ముడే ఆ కార్యం. యోహాను సువార్త 16:13 సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు 16:13 సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించు. ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంపాదింపబో సంగతులు మీకు తెలియచేయు. తన సొంతంగా ఏం మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు. గమనించండి, తండ్రి సమస్తాన్ని సృష్టించాడు, కొడుకు ఇచ్చాడు. కుమారుడు తండ్రికి విధేయుడైపోయాడు. కుమారుడి ద్వారా పరిశుద్ధాత్ముడు పంపిస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడట ఆ పరిశుద్ధాత్ముడట కుమారుని యొక్క ఉద్దేశ ప్రకారంగా, కుమారుని యొక్క మాటలు, కుమారుని యొక్క సందేశం, కుమారుని యొక్క ఆలోచనలు మనకి బోధిస్తాడట. తన సొంతంగా ఏవి మనం సొంతంగా మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఏడు కనిపిస్తుంది. మీరేదో చెప్పాలంటే వినాలనుకుంటున్నాను. నేను బైబిల్లో వాక్యం చెప్పాను కదా, ఇవి వినిపించట్లేదు. ఇందులో నేను కనిపించట్లేదు. ఎందుకు కనిపిస్తాడకి
ఆయన కోసం ప్రార్థన చేసి ఏ మూల మీద ఉంది అంటే, లేకపోతే గత వారం నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు వీళ్ళు చెప్పేస్తారు ఎక్కడికి వెళ్ళినా ఈ లోపలి నేను జగదంలో జంక్షన్ దగ్గర పలాంటి అక్కడే నేను అవుతున్నాను. ఏమిటి ఇదంతా నాకు అర్థం కానటువంటి విషయం. ఇదేనా దైవత్వం అంటే? ఇలా చెప్పిన అంటే చాలామందికి చాలా ఇష్టం, వాళ్ళంటే పడుతూనే ఉంటారు. ఎంతసేపు వాళ్ళు చెప్తూనే ఉంటారు, సొంతంగా మాట్లాడతారు. వీళ్ళారా సొంతంగా మాట్లాడిన దగ్గర పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు పనిచేయడు, పరిశుద్ధాత్ముడు లేనట్టే. పరిశుద్ధాత్ముడు సొంతంగా మాట్లాడట, ఇంకా మనం ఏంటిది పరిశుద్ధాత్ముడి పేరు చెప్పి సొంతంగా మాట్లాడటం? విధేయత లేనితనం. ద డివైన్ ఫంక్షనింగ్ ఫాదర్ సన్ హోలీ స్పిరిట్. ద ఫంక్షనింగ్ స్టైల్. అడ్మినిస్ట్రేషన్. నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం. ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆఫీసర్ కింద ఇంకొక ఆఫీసర్ ఉన్నాడు, ఆఫీసర్ కింద మనం క్లర్క్గా పనిచేస్తాం. మన సొంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతామా? ఆఫీసర్ కింద ఆఫీసర్ పిలిచి వాళ్ళు మీద ఆయన అడిగితే నేను ఏం చెప్తాను, ఏమిటి నీ సొంతంగా పని చేసుకెళ్ళిపోతున్నావు? ఆఫీస్లో ఉన్నంతసేపు ఏదైనా చేయాలంటే నన్ను అడుగు, నీ సొంతంగా చేసుకోవడం ఏమిటి అని అడగరా? ఎందుకు అడుగుతాడు? బాధ్యత కాబట్టి అడుగుతాడు. లేదా మేధవాడు అడుగుతాడు, కిందవాడు నువ్వు కంట్రోల్ చేయట్లేదు. తండ్రి కొడుకుని అడుగుతాడు, కుమారుడిని ఏమిటి నువ్వు కంట్రోల్ అవ్వట్లేదు. కుమారుడు పరిశుద్ధాత్మ అడుగుతాడు, నీ మాట ఏంట్లేదు. నేను చాలాసార్లు చెప్పలేదు, నా మాట ఏంట్లేదు, అది సొంతంగా మాట్లాడతాడు. కుమారుడు అంటాడు, ఇంకా వాళ్ళు వదిలేసే పర్వాలేదు. ఏమైపోతాం? ఈ లోకంలోనే ఒక ఆర్డర్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఒక సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు పని చేయాలి. ప్రభులోకి వచ్చిన తర్వాత దైవత్వము ఎవడి ఇష్టం ఆడదు, ఎవడి గోల్ ఆడదు, ఎవడి పద్ధతి ఆడదు. దీనంతటికీ కారణం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ప్రాబల్యము, ఆ వ్యక్తిలో ఉన్న స్వార్థము పై ఆఫీసర్ నడకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతే కదా. యూ వాంటెడ్ టు ఎక్స్పోజ్ హిమ్, దట్స్ ఆల్. అన్న తాను ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసుకుంటాడు, ఆఫీసర్ని డామినేట్ చేస్తాడు. ఆఫీసర్ కొనుక్కుంటాడా? కొనుక్కోడు, అడుగుతాడు, కొంచెం అడుగుతాడు, లేకపోతే ఇస్తాడు. కానీ ఇక్కడ కుమారుడు పరిశుద్ధాత్మ అడుగుతాడు, వాట్ దిస్ పర్సన్ ఇస్ డూయింగ్. సన్ ఈజ్ నాట్ లిజనింగ్, వదిలేసి పని. ఫంక్షన్ అండర్స్టాండ్. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతలో దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. ఆమేన్. ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. ప్రతి వాక్యంలోనూ ముగ్గురు కలిసి ఉన్నారు. ఆమేన్. చదవండి, ఇంటికి వెళ్ళి ఏ భాగం అనేది చదవండి, యూ విల్ అండర్స్టాండ్. ముగ్గురు కలిసి ఉన్నారు. ముగ్గురు మూడు బాధ్యతలు చేస్తున్నారు. తండ్రి చెప్పిన ప్రతి మాట కుమారుడు చేస్తున్నాడు, కుమారుడు యొక్క ప్రతి మాట పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముని కలిగిన వారమైతే కుమారుని యొక్క మాటలు బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనము కూడా మాటలను వినాలి, ఆ మాటల ప్రకారం నడవాలి. దెన్ కుమారుడు మాట ప్రకారంగా నడిస్తే తండ్రి నీకు బయలుపరచబడతాడు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా.